హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి ఆకుకూరలు కట్ చేస్తున్నాను అనుకుంటున్నారా? ఇది వచ్చేసి పాలకూర అండి. ఈరోజు పాలకూర పప్పు నా స్టైల్లో సింపుల్గా ఎలా చేయాలో చూపించేస్తాను రండి. ఒక కుక్కర్లో అయితే ఒక గ్లాస్ పప్పు తీసుకున్నానండి. ఒక గ్లాస్ పప్పుకి 2 గ్లాసు వాటర్ అయితే తీసుకోవాలండి. ఇలా కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేశాను. ఆకుకూర అన్నీ యాడ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసి ముందుగా కట్ చేసి తీసుకున్న టొమాటో, పచ్చిమిర్చి, ఆనియన్, నెక్స్ట్ ఈ పాలకూరను కూడా ఇందులో యాడ్ చేసేసి లాస్ట్లో కుక్కర్ మూత పెట్టేటప్పుడు ఒక స్పూన్ యాడ్ చేస్తే పొంగదని ఎవరో చెప్పారండి. అందుకనే ట్రై చేద్దామని వేసాను. ఆఫ్టర్ 4 విజిల్స్ తర్వాత పప్పు గుత్తితో ఇలా మెదిపేసి ఒకసారి స్టవ్ మీద పెట్టి సాల్ట్ అండ్ కారం కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోద్దండి. పక్కన పెట్టేసుకుని పొంగు వచ్చిన తర్వాత దాంట్లోకి అయితే ఇలా తాలింపు అయితే వేసేసుకోండి. తాలింపులోకి గ్యారెంటీగా వెల్లుల్లి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తాలింపులో వేసేసుకుంటే మన పాలకూర పప్పు అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా హోటల్ స్టైల్లో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.